నమస్తే, తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అది బుల్లితెర కావచ్చు, వెండితెర కావచ్చు, సిల్వర్ స్క్రీన్ కావచ్చు, ఏదైనా సరే సెలబ్రిటీల సూసైడ్లు అనేది ఒక సెన్సేషన్గా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఈ కలర్ఫుల్ ప్రపంచంలో ఉండడము, వాళ్ళని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వడం, ఇదంతా ఉండడము, అందులోనూ అలాంటి కాంట్రవర్సీ టాపిక్స్ వచ్చినప్పుడు జనాల్లో క్యూరియాసిటీ పెరగడము, జరిగేది ఒకటి బయటకు వచ్చేది ఒకటి, చిరువుల బలువులు చేయడం, ఇవన్నీ మనం చూసాం. బట్ ఈ సెలబ్రిటీ డెత్స్ అనేవి కేవలం ఇప్పుడే కాదు, గతంలో కూడా కొన్ని జరిగాయి. ఇప్పటికీ మిస్టరీ వీడిని మరణాలు చాలా ఉన్నాయి అని వినడం జరిగింది. మరి ఇండస్ట్రీలో ఫస్ట్ సెలబ్రిటీ డెత్ ఎవరిది, దానికి సంబంధించి అప్పట్లో దాసరి నారాయణరావు గారిని కూడా ఒక ఇంటర్వ్యూలో అడగడం జరిగింది. అంటే సెలబ్రిటీలకు సంబంధించి మరణాల నేపథ్యంలో పెద్దలు ఏం చర్యలు తీసుకోవట్లేదు అనేసి. అవి అలా అలా కంటిన్యూ అవుతూనే వస్తున్నాయి. మరి అప్పుడు ఉన్న డెత్లు ఏంటి, కంటిన్యూ అవుతున్న దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఒకప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి కూడా చాలామంది సెలబ్రిటీలు ఎందుకు చనిపోయారో తెలియదు, సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా తెలియకుండా బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి జరిగిందని విన్నాము. అలా ఫస్ట్ నమోదైన మరణం ఏంటి, అప్పుడు దాని గురించి జరిగిన డిస్కషన్ ఏంటి? దక్షిణ భారతదేశాన్ని కదిపి కుదిపేసినటువంటి ఒక బీభత్సం అని చెప్పాలి అని అనుకుంటే, ఆ బీభత్సాన్ని మాట్లాడుకోబోయే ముందు మనం ఒక సినిమా గురించి మాట్లాడుకోవాలి. రౌచర్ అని 1970లో హాలీవుడ్ స్క్రిప్ట్ రైటరు ఆయన కథ రాశారు, సమ్మర్ ఇన్ 42 అని చెప్పేసి. ఆ సమ్మర్ ఇన్ 42 71లో సినిమాగా వచ్చింది. ఒక టీచర్ని 17 ఏళ్ల స్టూడెంట్ ప్రేమిస్తాడు, 42 సంవత్సరాల టీచర్ని. భర్త ఎక్కడో సైన్యంలో పనిచేస్తున్నాడు, భర్తకు దూరం అయిపోయినటువంటి టీచర్. ఆవిడ్ని చాలా తప్పిస్తాడు, చాలా ఆవిడ కోసం రగిలిపోతుంటాడు. ఇటువంటి సన్నివేశాలన్నీ పూర్తయిన తర్వాత ఆవిడ కూడా నవయవనంతో ఆ ప్రౌఢ దశలో ఎట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అన్నది మనకి కళ్ళ కట్టినట్టు దర్శకుడు చెప్తాడు, చూపిస్తాడు. చూపించిన తర్వాత క్లైమాక్స్లో ఒకరోజు ఆ కామోద్రేకాన్ని ఆపుకోలేక ఈ 17 ఏళ్ల స్టూడెంట్ టీచర్ ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత లోపల నుంచి ఏడుపు వినిపిస్తూ ఉంటుంది, టీచర్ ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. టేబుల్ మీద ఒక టెలిగ్రామ్ ఉంటుంది. సైన్యంలో ఉన్న భర్త అక్కడ జరిగినటువంటి యుద్ధంలో చనిపోయాడు అనేది టెలిగ్రామ్ సారాంశం. ఇతను లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏడుస్తున్నటువంటి టీచర్ని పొదువు పట్టుకున్నాడు. పొదువు పట్టుకున్న టీచరు ఏడుస్తూ అతనిని కావలించుకుంది. ఇద్దరూ ఒకటయ్యారు. అతడు ఆమెను అనుభవిస్తాడు. ఇది క్లైమాక్స్. అంత బీభత్సమైన క్లైమాక్స్ అంటే ఆవిడ విషాదాన్ని మర్చిపోవాలనుకుందా, లేకపోతే ఆవిడ విషాదాన్ని అతను పంచుకోవాలనుకున్నాడా అన్నది దర్శకుడు చెప్పాలనుకున్నాడు. దీనిని బాలు మహేంద్ర అనే ఒక దర్శకుడు దీనిని తమిళంలోకి తీసుకొచ్చి తెలుగులోకి కొంటె కుర్రాళ్ళు అనే పేరుతో 1981 ఆ ప్రాంతంలో, 82 ఆ ప్రాంతంలో కొంటె కుర్రాళ్ళ పేరుతో తెలుగులోకి డబ్ చేసి ప్రతాప్ పోతన్ గారు, శోభ వీళ్ళిద్దరూ కలిసి నటించారు. క్షమించాలి, 1979 ఆ ప్రాంతం, 79-80 తెలుగులోకి వచ్చింది ఈ సినిమా. తెలుగులోకి డబ్ అయింది. అయిన తర్వాత ఏంటంటే అక్కడ టీచర్ని 3 9th క్లాస్ స్టూడెంట్స్ ప్రేమిస్తారనేటటువంటి ఈ సమ్మర్ ఇన్ 42నే బాలు మహేంద్ర గారు తీసుకొచ్చి అద్భుతంగా క్లైమాక్స్ ఒకటి మార్చాడు. ఎందుకంటే దర్శకుడిని తీసుకొచ్చి మన ప్రేక్షకులు ఉరిది ఇస్తారు, టీచర్ని అనుభవించారు స్టూడెంట్స్ అంటే చంపేస్తారు తీసుకొచ్చి దర్శకుడిని. క్లైమాక్స్ ఒకటి మార్చి, క్లైమాక్స్ కూడా ఇక్కడ కూడా బీభత్సంగా ఉంటుంది. అది నేను చెప్పడం కంటే చూస్తే బాగుంటుంది. అది ఆ సినిమా చూసి చాలామంది విస్తుపోయారు. బాలు మహేంద్ర గారు తీసిన పద్ధతికి చాలామంది విస్తుపోయారు అనమాట. ఎందుకు ఈ విషయాలని చెప్పానంటే, ఇప్పుడు ఇంత చెప్పి ఇక్కడ శోభ అనే పేరు నేను చెప్పాను. 1962-63లో ఆవిడ పుట్టారు. మహాలక్ష్మి మీనన్ ఆవిడ పేరు, మలయాళి. 15 సంవత్సరాలకే ఆవిడ స్టారు. కోకిల అని కన్నడ సినిమా, అది బాలు మహేంద్ర గారి మొదటి సినిమా. కోకిల కన్నడలో బ్లాక్ అండ్ వైట్ సినిమా. ఇది ఎంత ప్రయోగాత్మకమైన సినిమా అంటే కథ కావచ్చు, మరీ ముఖ్యంగా జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్గా బాలు మహేంద్ర గారికి పురస్కారం ప్రకటించారు కోకిల సినిమాకి. ఇందులో టైటిల్ రోల్ కోకిల, శోభ గారు, కమల్ హాసన్ గారు హీరో. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. ఆవిడ డాక్టర్. కమల్ హాసన్ గారి ఇంట్లో పనిచేసేటటువంటి పని మనిషి రోజారమణి.
ఒకరోజు 4 రోజులు అతను ఆఫీస్కి వెళ్ళలేకపోతాడు, అతనికి జ్వరం వస్తుంది. చూశాను ఈ సినిమా. జ్వరం వచ్చిన తర్వాత అతను ఇంట్లో ఉంటాడు. కొంచెం తేరుకున్న తర్వాత ఈ నవయవనంలో మెసమిసలాడుతున్నటువంటి రోజారమణిని చూసి ఇతను కోరికతో రోజారమణికి ఇతను లొంగిపోతాడు, రోజారమణి కమల్ హాసన్కి లొంగిపోతుంది. అక్కడి నుంచి కోకిలను ఫేస్ చేయడానికి కమల్ హాసన్ చాలా ఇబ్బంది పడతాడు. ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా ప్రేమించింది అతన్ని, ఇతను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. అక్కడ ఆమె అతడికి లొంగిపోయిందా, అతడు ఆమెకి లొంగిపోయారా కాదు, ఇద్దరు కోరికకి లొంగిపోయారని అనుకోవాలి మనం. దాన్ని అద్భుతంగా పోర్ట్రేట్ చేస్తాడు బాలు మహేంద్ర గారు. చేసి ప్రేయసిని కోకిలని ఫేస్ చేయలేనటువంటి కమల్ హాసన్ ఏం చేస్తాడంటే రోజారమణిని తీసుకుని ఒక పల్లెటూరుకి వెళ్ళిపోతాడు. వాళ్ళకు ఒక పాప పుడుతుంది. పాప పుట్టిన తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పాపను తీసుకుని వస్తే అక్కడ డాక్టరు శోభ కోకిల అనమాట. ఏం మాట్లాడు, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, ఎందుకు కనిపించలేదు, ఏమీ మాట్లాడు. అద్భుతమైన పెర్ఫార్మర్ అనమాట. వస్తాడు కమల్ హాసన్, తన పాపను చూపించుకుంటాడు. అయిపోయి వెళుతుండగానో ముందో పాప పేరేంటని అడుగుతుంది, కోకిల అని చెప్తాడు. ఇది కథ. ఓకే. శోభ గారు ఒక అద్భుతమైన పెర్ఫార్మర్ అండి. శోభని బాలు మహేంద్ర గారికి అప్పటికి 8-9 ఏళ్ల కొడుకున్నాడు, భార్య ఉంది. ఉండగా శోభని బాలు మహేంద్ర గారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కనీవిని ఎరుగని కీర్తి శోభ గారికి. ఆవిడ మనకి తెలుగులో తరం మారిందని ఒక సినిమా చేశారు. మన ఊరి పాండవులలో పిచ్చి పిల్ల శోభ, రాఘోపాలరావు గారు. అవునండి, ఆవిడే శోభ గారు. శోభ ఆవిడే అనమాట. నిండా 18 ఏళ్ళు లేవు ఆవిడకి. ఆవిడ ఒక అందంతో మిసమిసలాడిపోతున్నటువంటి శోభ. ఆవిడ సినిమాలు వస్తున్నాయంటే ఏంటంటే ఒక సావిత్రి గారి సినిమా వస్తుంది అంటే, ఒక రేఖ గారి సినిమా వస్తుందంటే, అట్లాగే ఆ తర్వాత మీకు స్మితా పాటిల్ గారి సినిమా వస్తుంటే ఒక అటెన్షన్ ఉండేది. ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్, సినిమా చూడాలి అనేటటువంటి ఒక అటెన్షన్ ఉండేది. ఆ అటెన్షన్ చాలా అద్భుతమైనటువంటి అటెన్షన్ అనమాట. ఆ అటెన్షన్ శోభా గారి సినిమాలకు ఉండేది. దురై అని ఒక దర్శకుడు పసి అని తమిళంలో ఒక సినిమా తెరకెక్కిస్తే, పసి అంటే ఆకలి. ఆవిడ పెర్ఫార్మెన్స్కి జాతీయ ఉత్తమ నటి పురస్కారం వచ్చింది. 18 సంవత్సరాలు శోభ గారికి. జాతీయ ఉత్తమ నటి శోభ సినిమా పసి వస్తే ఆవిడ ఢిల్లీ వెళ్ళి 1980 ఢిల్లీ వెళ్ళారు, పురస్కారం తీసుకున్నారు. మొత్తం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ ఆవిడకి జాతీయ ఉత్తమ నటి పురస్కారం రావటాన్ని పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంత చిన్న వయసులో జాతీయ ఉత్తమ నటి పురస్కారం శోభాకు వచ్చిందని చెప్పి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆవిడ వచ్చారు. వచ్చిన తర్వాత 1980 ఏప్రిల్ 30 ఆ రోజు ఈవిడ బాలు మహేంద్ర గారికి ఫోన్ చేశారు. ఆయన పెద్ద భార్యతో కొడుకున్నటువంటి ఇంట్లో ఉంటాడు కదా, ఇక్కడికి ఆయనకి రావాలనుకున్నప్పుడు, సేద తీరాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి. అక్కడ కొడుకుకి అనారోగ్యంగా ఉంది, ఆయన రాలేనటువంటి పరిస్థితి. ఆయన చెప్పాడంట, నేను రాలేను, వాడికి బాగోలేదు, కాసేపు ఆగి వస్తాను, వాడు కొంచెం స్థిమితి పడ్డాక పడుకున్నాక వస్తాను అంటే, ఆవిడ కాలుగాలని పిల్లిలాగా అసహనంగా తిరుగుతూ నంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేసి రాలేకపోయేటప్పటికి ఆవిడ అసహనంతో, ఆ కోపంతో, ఆ ఉక్రోషంతో ఆవిడ వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి చీర తీసుకుని ఫ్యాన్కి ఊరవేసేసుకుంది. అయ్యా. 18 పూర్తయి 19వ ఏడు అంతే. ఉదయానికల్లా ఈ వార్త దక్షిణ భారతదేశ సినీ ప్రపంచాన్ని, అసలు చెన్నైలో భూకంపం వచ్చిందా అన్నంతటువంటి వార్త అనమాట. శోభ ఆత్మహత్య చేసుకుంది. ఈయన నేరస్తుడు అన్నారు బాలు మహేంద్ర గారిని. సరే, దర్యాప్తు మొదలైంది. ఆత్మహత్య అని తెలిసిన తర్వాత బాలు మహేంద్ర గారు కూడా చాలా స్తబ్దుగా, కొంతకాలం చాలా స్తబ్దతలోకి, నిశ్శబ్దంలోకి జారిపోయారు ఆయన కూడా. ఎందుకంటే తను కారణం అవునా అంటే అవును అని చెప్పలేరు, కారు అని చెప్పలేము. అటువంటి ఒక స్థితి, డోలాయమాన్ పరిస్థితి అంటారే. ఇంకా శోభ బతుకుంటే ఎన్ని పాత్రలు చేసేదో. లేఖాయుడే ఒక మరణం అని కేజీ జార్జ్ అని ఆయన ఈ శోభా గారి జీవితాన్ని అంతా మలయాళంలో గొప్ప సినిమాగా తీశారు. లేఖాయుడే ఒక మరణం అని చెప్పి లేఖ అనే పేరు పెట్టారు ఆ పాత్రకి. అట్లా ఆవిడ జీవితాన్ని అర్ధాంతరంగా ఏంటంటే 19 సంవత్సరాలు, 18 పూర్తయి 19 ఏడు చనిపోవడం అంటే మీరు నమ్మరు సంజయ్ గారు. ఈ పసి అనే సినిమా యూట్యూబ్స్ లేని కాలం కదండి, మేము సినిమాలు చూస్తూ వచ్చినటువంటి కాలం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత బాబుఖాన్ ఎస్టేట్లో ఈ అన్ని భాషల సినిమాలు దొరికేవి. ఈ పసి అనే సినిమా వీడియో DVD కోసం ఎంతకాలం వెతికారు, దొరికింది, చూశాను. చూసి మ్రాన్పడిపోతాం అసలు ఆవిడ పెర్ఫార్మెన్స్కి. ఇటువంటి ఒక పెర్ఫార్మర్ ఆత్మహత్య చేసుకుందా అనేది అన్నిటికంటే విషాదం అనమాట. దక్షిణ భారతదేశంలో కుదిపేసినటువంటి 2 ఆత్మహత్యలు ఏంటంటే, ఒకటి శోభా గారి ఆత్మహత్య, ఇంకోటి సిల్క్ స్మిత్ గారి ఆత్మహత్య. మధ్యలో ఫటాఫట్ జయలక్ష్మి గారు అంటే మనకేంటంటే ప్రభావం, ఫటాఫట్ జయలక్ష్మి గారి ప్రభావం తక్కువ. ఓకే, ఫటాఫట్ జయలక్ష్మి గారి ప్రభావం తక్కువ. కాకపోతే ఏంటంటే వెరీ ఏమంటారు, అట్రాక్టివ్ అండ్ ఆల్సో వెరీ ఎరోటిక్ వాయిస్ కానీ, మనిషి కానీ, లుక్ కానీ. నెల్లూరు అమ్మాయి,
ఫటాఫట్ జయలక్ష్మి నెల్లూరు అమ్మాయి. ఆవిడ ఎరోటిక్ వాయిస్, తర్వాత లుక్ వైజ్, పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా చిరంజీవి గారితో చేశారు. ఆవిడ ఎన్టీ రామారావు గారు చెల్లెలుగా చిరంజీవి గారితో తిరుగులేని మంచి సినిమాల్లో చేశారు. ఆ ఫటాఫట్ అనే ఊతపదంతో ఒక్కసారి ఏంటంటే బాలచంద్ర గారి సినిమాల్లో ఆవిడకి వచ్చినటువంటి ప్రతిభ. ఎంజి రామచంద్రన్ గారికి సంతానం లేదు. ఆయన ఎంజి రామచంద్రన్ గారు ఎవరినో దత్తపుత్రుడిగా ఎవరినో తీసుకోవడమో జరిగింది. ఎంజి రామచంద్రన్ గారు, జానకి రామచంద్రన్ గారు ఇద్దరు. అతను ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అన్నది అప్పట్లో వచ్చినటువంటి అపవాదం. మనం విన్నది నిందా నిజమా అవునో కాదో మనకి పూర్తిగా వాటి గురించి వివరాలు తెలియలేదు. హఠాత్తుగా ఫటాఫట్ జయలక్ష్మి గారిది కూడా హఠాత్తుగా మనం విన్నదే. ఫటాఫట్ జయలక్ష్మి గారి ఆత్మహత్య కూడా అది కూడా కదిపి కుదిపేసిన. మనకి సిల్క్ స్మిత గారి ప్రభావం చాలా ఎక్కువ అండి. సిల్క్ స్మిత గారి ప్రభావం అనేది చాలా ఎక్కువ. పేపర్స్ లో చూసాం అప్పటికి టీవీలలో ఇంత ఇది లేదు, కానీ ఆవిడ మరణం పేపర్లో విని షాక్ అయ్యాం. మా ఏజ్కి వచ్చేసరికి ఆవిడ మరణం పేపర్లోకి వచ్చింది. నెక్స్ట్ డే ఏమొస్తుంది ఆవిడ గురించి, ఏం చెప్తారు అనేసి అని అచేతనంగా ఆ మార్చరీ స్ట్రక్చర్ మీద ఆవిడ పడుకున్న ఫోటోని చూసి అంత అందంగా ఉండే సిల్క్ స్మిత గారు ఇలా అయ్యారా అనేసి షాక్ అయిపోయింది. వాంగ్మూలం కూడా అంటే ఆవిడ రాసినటువంటి ఆవిడ చివరి సందేశం ఏదైతే ఉందో అది కూడా ఏంటంటే చాలా బాధాకరంగా ఉంటుంది అది చదివితే. దాని గురించి మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తితో ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ చేద్దాం. ఎందుకంటే అది ఫస్ట్ చూసిన ఒక జర్నలిస్ట్, మన తెలుగు సీనియర్ జర్నలిస్ట్, ఫస్ట్ దానిని అసలు చదివింది ఎవరు ఏంటన్నది మనం ఒకరోజు దాని గురించి మాట్లాడదాం. అట్లా శోభా గారి మరణం మాత్రం దక్షిణ భారతదేశ సినిమాని, ప్రపంచాన్ని అసలు చాలా బీభత్సానికి గురి చేసింది, కదిపి కుదిపేసింది ఆవిడ ఆత్మహత్య మాత్రం. అప్పటి దాంట్లో బాలు మహేంద్ర గారు ఎన్నో జాతీయ పురస్కారాలు పొందారు, ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్లు వచ్చినాయి. 2014లో ఆయన 74 ఏట ఆయన కన్ను మూశారు. ఆ తర్వాత ఆ విషాదాన్ని మర్చిపోవడానికి ఆయన చాలా గొప్ప సినిమాలు తీశారు. ఆ విషాదాన్ని మర్చిపోవడానికి అంటే ఒక పశ్చాత్తాపం మనల్ని నిత్యము నిరంతరము వెంటాడుతుందండి జీవితంలో. ఎందుకంటే నేను కారణమా కాదా కాదు రెండు ఉన్నాయి. సమాధానం చెప్పలేని ప్రశ్న ఎవరు సమాధానం చెప్పలేరు ఆ ప్రశ్నకి. ఆయన ఏమన్నారు, వాడికి కొంచెం స్థిమితపడి వాడు నిద్రపోయిన తర్వాత నీ దగ్గరకు వస్తానని చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత కూడా ఆవిడ ఆ ఏమంటారు ఆ విరహం ఏదైతే ఉందో, ఆ ఎదురుచూపులు ఏవైతే ఉన్నాయో దానిని ఆవిడ తట్టుకోలేకపోయింది. ఆ టీనేజర్ మెంటాలిటీ అంటామే, ఆ మెంటాలిటీలో ఆ ఉక్రేషన్లో ఆవిడ చేసుకున్నటువంటి ఆత్మహత్య. చాలా గొప్ప యాక్టర్స్, చాలా మంది సూసైడ్ చేసుకున్నారని విన్నాము. మీరంటే 2 స్టోరీలు వచ్చాయి. ఎక్కువ ప్రభావం అండి కదిపి కుదిపేసినటువంటి. అంటే చాలా మంది ఉన్నారు, అర్ధాంతరంగా ముగిసిపోయిన జీవితాలు. అంటే దివ్యభారతి గారిది అర్ధాంతరంగా ముగిసిపోయింది, ఇప్పుడు సౌందర్య గారిది అర్ధాంతరంగా ముగిసిపోయింది ప్రమాదవశాత్తు. అంటే వీళ్ళు అర్ధాంతరంగా మరణించడం అనేది, అర్ధాంతరంగా మనల్ని విడిచి వెళ్ళిపోవడం అనేది మనకేంటంటే మనకు చాలా విషాదాన్ని మిగులుస్తాయి, ఖచ్చితంగా విషాదాన్ని మిగులుస్తాయి. కాకపోతే ఏంటంటే శోభా గారితో అందరూ ఒక్కసారి ఉలిక్కి పడ్డారనమాట. ఓకే, అరే నిన్నగాక మొన్న జాతీయ ఉత్తమ నటి పురస్కారం తీసుకుంది, మనమందరం ఏదో పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆవిడ ఎయిర్పోర్ట్కి వస్తే మనమందరం ఏదో వెళ్ళి మన కుటుంబ సభ్యురాలికి జాతీయ ఉత్తమ నటి వచ్చిందని మనం స్వాగతం పలికాం 1980లో. ఈవెన్ రీసెంట్గా కన్నడ రీమేక్ కూడా ఒక సినిమా చేశారు కదా, అప్పటి కన్నడ స్టారా రానా గారు కూడా యాక్ట్ చేశారు. దుల్కర్ది సినిమా వచ్చింది. అవునా, అది కాంత వచ్చేసి త్యాగరాజు బాగోతారు కదా, హీరోయిన్ అది వేరండి, ఆ కథ వేరు. అక్కడ త్యాగరాజు బాగోతారు గారు సెంట్రిక్ గా చేశారు. త్యాగరాజు బాగోతారు గారు ఫస్ట్ సౌత్ ఇండియన్ స్టార్స్ లో త్యాగరాజు బాగోతారు గారు ఒకరు. ఆయన హీరో అండ్ ఆల్సో సింగర్ త్యాగరాజు బాగోతారు గారు. అది ఇంకొక రోజు దాని గురించి మాట్లాడుకుందాం. త్యాగరాజు బాగోతారు అందులో హీరోయిన్ రియలిస్టిక్ బేస్ గా చేసిన స్టోరీ అన్నారు కదా, అందుకని. అవును, ఓకే. అదే ఒకసారి దాసరి నారాయణరావు గారిని అప్పటి సీనియర్ జర్నలిస్ట్ అందరూ క్వశ్చన్ చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీలో మరణాలకు సంబంధించి ఎవరు పెద్దరికం తీసుకోవట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు, నిర్మాతలు సూసైడ్లు చేసుకోవడం కావచ్చు, యాక్టర్స్ ఉపాధి లేకుండా కొందరు సూసైడ్ చేసుకోవడం, అవకాశాలు లేకుండా సూసైడ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేసి అని వింటే అంతలా ఏ మరణాలు నమోదయ్యాయి అనేసి ఒక చిన్న పరిశోధన అధ్యయనం. అదే దాంట్లో ఎవరు చనిపోయారనేది వాళ్ళు ఏం క్వశ్చన్ చేయలేదు, కానీ ఇలా మరణాలు సంభవిస్తున్నాయి కదా, దీని గురించి ఎందుకు సినిమా ఇండస్ట్రీ స్పందించట్లేదు, మరి మీరు పెద్ద దిక్కు అంటారు కదా, దీని గురించి మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? ఆ మధ్య మనకి విజయసాయి కమెడియన్ ఆర్టిస్టు ఆయన ఆత్మహత్య చేసుకోవడం అనేది మనకి ఏమని చెప్తుందంటే, ఆయన వ్యక్తిగత కారణాలు చాలా కనిపిస్తాయి. వ్యక్తిగత కారణాలు చాలా మనకి కనిపిస్తాయి ఎవరికైనా సరే. అది పరిశ్రమకు సంబంధించినటువంటి ఏమంటారు, పరిశ్రమ వీళ్ళని స్వాగతించలేదా, పరిశ్రమ వీళ్ళని పక్కన పెట్టిందా అనేటటువంటి దానిలో ఆత్మహత్య జరగల విజయసాయి ఆత్మహత్య.
వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య జరిగింది. వ్యక్తిగత కారణాలతో జరిగిన ఆత్మహత్యలు కొన్ని ఉన్నాయి. పరిశ్రమ మమ్మల్ని ఇప్పుడు మనకి కొన్ని ఆత్మహత్యలు ఉన్నాయి. కొన్ని ఆత్మహత్యల గురించి మాట్లాడుకుంటే ఏంటంటే పరిశ్రమ మమ్మల్ని నిరాదరణ గురి చేసిందని చేసుకున్న ఆత్మహత్యలు కొన్ని ఉన్నాయి. కొందరు ఆత్మహత్యలు ఉన్నాయి, దాంట్లో అలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అట్లాగే కొన్ని మరణాల గురించి మనం ఏమని మాట్లాడతాం, ఎందుకంటే ఒక వెలుగు వెలిగి ఒక ప్రభవించి అందులో నుంచి వాళ్ళు నేలకు వచ్చి పడిపోతే మహాకవి శ్రీశ్రీ గారి కవిత గుర్తొస్తుంది. మీకు తెలుసు, నాకు తెలుసు. చెప్పండి. స్ట్రైక్ అవ్వట్లేదు అంటే చాలా ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏది అనేది. నిప్పులు చిమ్ముకుంటూ లింగికి నేనెగరితే నిబిడాశ్చర్యంతో వారు నెత్తురు కక్కుకుంటూ నేలకు నేరాలితే నిర్దాక్షిణ్యంగా వారే అని చెప్పి ఎవరైతే నిబిడాశ్చర్యంతో మిమ్మల్ని చూస్తారో, మీ వెలుగు చూస్తారో, మీరు అధపాతాళానికి పడిపోయినప్పుడు నిర్దాక్షిణ్యంగా వాళ్ళే మీతో ఎట్లా ప్రవర్తిస్తారు అన్నది, ఆ నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించేటప్పుడు దానిని మీరు ఎదుర్కొనేటటువంటి మానసిక స్థైర్యం ఉండాలి. శోభన్ బాబు గారు అందుకే ఏంటంటే ఆయన తను కనిపించడానికి కూడా ఆయన ఇష్టపడాల. 55 సంవత్సరాలకి ఆయన రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నారు ఆయన. ఆయన చెప్పారు చాలా, ఆయన 59 వరకు కొనసాగించాల్సి వచ్చిందని చెప్పారు. నన్ను అంటే ఇంకా చాలా అని ప్రేక్షకులు విసిగించుకోకముందే నేను కనిపించుకోవాలి. అలాగే నేను చాలా ఆశ్చర్యపోయింది ఏంటంటే అతడు సినిమాలు ఆయన అడగడానికి వెళ్ళినప్పుడు చేయలే. సరే అతడు సినిమా అంటే పక్కన పెట్టండి, ఆయన వ్యక్తిగత విషయం అది. శుభమస్తు సినిమాలో ఊగిసలాడాడు ఆయన. కృష్ణ గారు మీరు ఉంటారు, సత్యనారాయణ గారును మనకి దాసనారాయణ గారు చేసిన పాత్రలు ముందు కృష్ణ గారు శోభన్ బాబు గారు చేయాలన్నమాట. అది అవకపోతే 2007 వజ్రోత్సవాలకి మొత్తం సినిమా పరిశ్రమలోని ముఖ్యులందరూ వెళ్ళి వజ్రోత్సవాలకు ఆయన ఆహ్వానించారు. వజ్రోత్సవాలకు ఖచ్చితంగా మీరు హాజరు కావాలంటే సస్సేమిరా అంటే సస్సేమిరా సున్నితంగా తిరస్కరించారు. రాలేదు ఆయన అక్కడ ఏదో వేడుకకు వెళితే, చెన్నైలో ఏదో తెలుగు వాళ్ళందరూ ఉన్న ఏదో వివాహ వేడుకకి వెళితే ఎవరో బంధువులో లేకపోతే వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ పెద్దవారు అయిపోయారు అన్నారంట. ఆయనతో పెద్దవారు అయిపోయారు అంటే ఇక నుంచి ఈ వేడుకలకు కూడా రాకూడదు అనుకున్నాడంటే. అంటే ఆయన రూపం ఏంటంటే ఇలా ఉంటాడు శోభన్ బాబు అంటే నన్ను అలాగే గుర్తుపెట్టుకోవాలి, సోగ్గాడు శోభన్ బాబు అంటే అలానే ఉండిపోవాలి. నిష్క్రమించేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలా విషయాలు శోభన్ బాబు గారు మనమే తోపు అని అనుకోవద్దు, మనల్ని మించిన వాళ్ళు వస్తూనే ఉంటారు, ప్రవాహం కొత్త నీరు వచ్చినప్పుడు మనం పక్కకు తప్పుకోవాలి, మనది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే, ఆ తర్వాత మనల్ని మనం మోల్డ్ చేసుకోవాలి, అది జనాలు రిసీవ్ చేసుకున్నప్పుడే కంటిన్యూ అవ్వాలి, రిసీవ్ చేసుకున్నప్పుడు చాలా హుందాతనంగా మనం పక్కకు తప్పుకోవాలి అనేసి అని. అలాగే సంపాదన గురించి కూడా అనేక రకాల టిప్స్ ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ బయటకు వస్తూ ఉన్నప్పుడు ఇంత అద్భుతంగా ఆయన చెప్పారా అనేసి అనిపిస్తుంది. అంటే మీడియా వచ్చాక విశృంఖలంగా అనేక కథనాలు ఈ మరణాలకు సంబంధించి మనం చూడడం జరిగింది. బాలీవుడ్ స్టార్స్కి సంబంధించుకోవచ్చు, మన తెలుగు స్టార్స్ ఎందుకు చనిపోయారన్న కొన్ని అంశాలకు సంబంధించి కొన్ని మిస్టరీలు తేలని అనేక విషయాలు ఉన్నాయి. ఓల్డ్లో కూడా ఉన్నాయా అనేసి అంటే ఒక ఫటాఫట్ ఆవిడ జయలక్ష్మి గారి గురించి ఎక్కువ వినింది. శోభా గారిదండి ఎక్కువ కుదిపింది శోభా గారిది. ఓకే, శోభా గారి తర్వాత అంత సంచలనం కలిగించింది సిల్క్ స్మిత గారు. మధ్యలో చాలా ఉన్నా మెయిన్ ఒక దశ ఎదిగి అమాంతం పడిపోయినామంటే ఈ ముగ్గురు క్యారెక్టర్స్ అని చెప్పాలి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకర్. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.